ఫస్ట్ ఫ్లోర్లో నించొని ఉన్నాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది లిఫ్ట్ ఏరియా అనమాట. లిఫ్ట్ ఇక్కడనే వస్తుంది మనకు. సో ఇది లిఫ్ట్ అండర్ వర్కింగ్లో ఉంది. సో తెలుసు కదా మీకు, అండర్ కన్స్ట్రక్షన్. ఆల్మోస్ట్ 90% ఈ టోటల్ బిల్డింగ్ వర్క్ కంప్లీట్ అయింది. సో ఇది నెక్స్ట్ లిఫ్ట్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకు బాల్కనీ ఏరియా. సో ఇది వెళ్తే వాటి సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం స్టెప్స్ మీద. సో ఇదంతా బాల్కనీ ఏరియా. చూసారు కదా ఎంత విశాలంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఇటు చూడండి అండి, ఇది మెయిన్ డోర్ అనమాట, ఎంట్రన్స్ ఇది. సో మీరు చాలా అపార్ట్మెంట్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో దీని సైజ్ వచ్చేసి కూడా చాలా పెద్దగా ఉంది. ఎవరైతే అంటే ఓన్గా ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటే ఎలాంటి దర్వాజా పెట్టుకుంటారో సో ఆ సైజులో ఉంది. విడ్త్ కానీ లెంత్ కానీ. ఈ హైట్ వచ్చేసి 8 feet ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు 4 feet ఉంటుంది వెడల్పు. హైట్ ఏమో 8 feet, వెడల్పు వచ్చేసి 4 feet ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, మెయిన్ డోర్ అనమాట. సో రండి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి హాల్ అండి. ఇదంతా కూడా హాల్. మీరు చూడొచ్చు, మొత్తం స్విచ్ బోర్డ్ వర్క్స్, ఫాల్ సీలింగ్, టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇదంతా కూడా హాల్. రండి చూద్దాం. ఇంకా ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఇది మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది. పూజ గది చూడొచ్చు మనకు ఎంత పెద్ద సైజులో ఉందో. సో ఇదంతా కూడా సో పూజ గది. ఇక్కడ వచ్చేసి మీరు కిచెన్ కూడా చూడొచ్చు, ఓపెన్ కిచెన్ ఇది. సో చాలా పెద్ద కిచెన్ అండి ఇది. మీరు కప్బోర్డ్ వర్క్ అనేది మీరు మీ పర్సనల్గా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది వితౌట్ కప్బోర్డ్ ఫ్లాట్ ఇది. సో ఇదంతా కిచెన్ ఏరియానే. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇది. సో పెద్ద కిచెన్ ఇది, మంచి పెద్ద సైజులో ఉంది ఇది. నేను మీకు అవన్నీ కూడా దీన్ని ఫ్లోర్ ప్లాన్ కూడా నేను మీకు చూపిస్తాను. అది తర్వాత వచ్చేసి మీరు ఇంకా కూడా చూడొచ్చు. ఇక్కడ వాష్ ఏరియా చూద్దాం రండి. సో ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. సో మనం క్లాత్ వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట. సో చూసుకోండి ఇది కూడా. సో తర్వాత వచ్చేసి సో ఇది ఒక బెడ్రూమ్ అండి. చూసారు కదా ఎంత పెద్ద బిగ్ సైజ్ లో ఉన్నాయి బెడ్రూమ్స్ అన్ని కూడా. సో ఇక్కడ ఒక విండో, ఈ బెడ్రూమ్ కి విండో ఇది. సో విండో కూడా చూడండి, మంచి వెంటిలేషన్ కూడా ఉంది. సో రండి ఇంకో బెడ్రూమ్. చెప్పాను కదా మనకు 3 bedrooms అని. సో ఇది ఒక బెడ్రూమ్. సో ఇంకో బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. సో టోటల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ అనమాట. మీరు ఇప్పుడు రెడీగా వచ్చి ఇక్కడ మీరు ఉండొచ్చు ఇప్పుడు. సో టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఉందండి. ఈ బెడ్రూమ్ కి ఇది ఒక వాష్ ఏరియా. మీరు వాష్ ఏరియా కూడా మంచి కంఫర్టబుల్ సైజెస్ లో ఉన్నాయి. సో రండి ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. ఇప్పుడు మనకు 3 bedroom అయితే 2 bedrooms లో మనకు బాత్రూమ్స్ వచ్చినాయి. ఇదేమో కామన్ బాత్రూమ్. సో ఎవరైనా మనకు గెస్ట్లు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద ఓపెన్ స్పేస్ ఉందో. సో ఇది కానీ ఇదంతా కూడా మనకు ఇక్కడ కూడా మళ్ళీ ఒక హాల్ అంత స్పేస్ వచ్చింది ఇక్కడ. సో చాలా విశాలమైన ఒక లగ్జరీ ఫ్లాట్ అనమాట ఇది. సో ఇది ఇంకా మెయిన్ గా వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇది చూసారు కదా, ఆ 2 bedrooms కంటే ఇది ఇంకా పెద్ద సైజ్ లో ఉంది. సో మీరు ఇందులో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఒక విండో, అక్కడ ఒక విండో. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో దీంట్లో కూడా చూడండి మొత్తం ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది మెయిన్ గా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఆ రెండు వచ్చేసి ఒక చిల్డ్రన్, ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అట్లా మీరు వాడుకోవచ్చు. సో ఏదేమున్నా కూడా ఒక మంచి లగ్జరీ ఫ్లాట్ అనమాట ఇది. 2200 SFT ఇది. చూసుకోవచ్చు మీరు, బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. టోటల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీ నెక్స్ట్ పెండింగ్ ఉన్న వర్క్ ఏంటంటే ఒకటి లిఫ్ట్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా వర్క్ నడుస్తుంది. నెక్స్ట్ డోర్స్ ఫిట్ చేసేది ఒకటి పెండింగ్ ఉంది, ట్యాప్స్ ఫిట్ చేసేది ఉంది. సో ఈ ట్యాప్స్ ఏంటంటే ఎవరైతే వచ్చిన తర్వాత మీరు వస్తారు అనగా రేపు వస్తారో ఒక 2 days బిఫోర్ ట్యాప్స్ అయితే ఫిట్ చేస్తారు. సో లిఫ్ట్ వర్క్ అయితే ఆటోమేటిక్గా అది అయ్యే తొందరలోనే అది కంప్లీట్ అవ్వబోతుంది. సో ఏదేమో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇది ఇంకా మనకు 3 floors ఉన్నాయి. 3 floors మొత్తం కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. సో మనం ప్రతి ఫ్లోర్ చూడాల్సిన పని లేదు, బట్ మొత్తం ఇదే రకంగా ఉంది, ఇదే స్టైల్లో ఉంటుంది. వుడ్ వర్క్ అనేది మీ స్టైల్, మీరు పర్చేస్ చేసిన తర్వాత మీరు ఏ రేంజ్లో మీకు నచ్చిన స్టైల్లో మీరు వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. బట్ లోపల అయితే సేమ్ మనం ఇందాక ఫస్ట్ ఫ్లోర్లో చూసాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది.
కాబట్టి నేను మళ్ళీ థర్డ్ ఫ్లోర్లో చూద్దాం పదండి. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి. సో సేమ్ యాజ్ యూజువల్గానే సేమ్ లోపల ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దాం. ఆ పైన టోటల్ పైకి వెళ్దాం. ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఉన్నాం. సో మొత్తం పైన కూడా చూద్దాం అండి. సో ఇదండి టోటల్ పైకి వచ్చేసాం మనం. సో ఇది వాటర్ ట్యాంక్. సో ఇదంతా చుట్టూ చూసారు కదా, మనకు సెక్యూరిటీగా మనకు నీట్గా కట్టేసారు. అంతా రెడీ అయిపోయింది మనకు. సో రెడీ టు మూవ్ అనమాట. ఇక మీదే లేటు. చూసుకొని ఇమ్మీడియట్గా ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సో మీరు కాల్ చేయొచ్చు. నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఖచ్చితంగా మీకు. ఒకసారి ఈ సరౌండింగ్ అంతా చూసుకోండి అండి. ఒకసారి చూడండి హౌసెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మీకే అర్థమైంది. మీకు ఇందాక చెప్పాను కదండి, మన నియర్ బై భారతి స్కూల్ ఉంటుందని. సో కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఫ్లాగ్స్ పెట్టి భారతి విద్యాలయ అనేది అది మనకు స్కూల్. జస్ట్ మనకు సెకండ్ మన పక్క లేన్లోనే ఉంది. అది ఒకటి మనకు ప్లస్ పాయింట్ అనమాట. చాలా మంచి విషయము. మీరు చూస్తున్నారు కదా, ఎటు చూసినా మన కనుచూపు మేరలో మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు మన అపార్ట్మెంట్ బ్యాక్ సైడే మనకు ఓపెన్ జిమ్ ఉందండి. ఓపెన్ పార్క్, ఓపెన్ జిమ్ ఉంది. సో మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవడానికి కూడా పక్కనే మనకు పార్క్ ఉంది. ఇటు వెనకాల ఉంది, మళ్ళీ మనకు రైట్ సైడ్లో కూడా ఒకటి ఉంది. సో మనకు పక్కనే 2 పార్కులు ఉన్నాయి. మళ్ళీ మన వెనకాల ఇంకోటి అప్రోచ్ రోడ్డు, మన ఫ్రంట్ సైడ్ ఒక రోడ్డు. సో మనం అన్నింటికి మంచి ప్రైమ్ లొకేషన్లో అన్ని ఎక్కడికి వెళ్ళాలన్నా కనెక్టివిటీ అనేది చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం టోటల్ ఇక్కడ మనం పార్కింగ్లో ఉన్నామండి. ఇదంతా కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో. సో మనకు మీ 4 ఫ్లాట్లకి 4 కార్ పార్కింగ్లు ప్లస్ బైకులు పెట్టుకోవడానికి ఎంత విశాలమైన ప్లేస్ ఉంది మనకు. సో కంఫర్టబుల్గా అంటే ఇరుకిరుకు లేకుండా ఫ్లెక్సిబుల్గా మంచి కంఫర్టబుల్గా మనకు కార్ పార్కింగ్ అయితే ఉంది చూడండి. సో జస్ట్ 4 వెహికల్స్ వస్తే మీరు ఐ థింక్ ఒక ఫార్చునర్ లాంటి ఒక పెద్ద వెహికల్ కూడా ఇక్కడ కంఫర్టబుల్గా మనం పార్కింగ్ ప్లేస్లో చేసుకోవచ్చు అండి. సో ఇదనమాట. సో అండ్ అలాగే ఇక్కడ ఇది వాచ్మెన్ రూమ్. ఇది మీరు చూడవచ్చు, ఇది వాచ్మెన్ రూమ్. ప్రజెంట్ ఆల్రెడీ వాచ్మెన్ ఉంటున్నాడు. సో ఇది వర్క్ నడుస్తుందండి. ఇదంతా కూడా లాస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఈ వర్క్ అంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి ఇది లిఫ్ట్ ఏరియా, ఈ స్టెప్స్ అండ్ లిఫ్ట్, ఇది లిఫ్ట్ ఏరియా. సో అక్కడ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. తర్వాత ఇది మన గేట్ అండి. గేట్ చూడవచ్చు మీరు, మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా గేట్ మనది. సో మన ఆర్చ్ కూడా చూద్దురండి. సో మన ఆర్చ్ ఇది. సో మీకు ఇంకా నైట్ వ్యూ చాలా బాగుంటుందండి. ఇది ఈ లైటింగ్ కానీ ఇదంతా కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు ఏదైనా ప్లాంటేషన్ వస్తుంది నెక్స్ట్ ఇదంతా కూడా. సో ఇది రోడ్డు. సో ఈ రోడ్ వెళ్ళి మనకు ఆ మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. సో టోటల్ వ్యూ, బిల్డింగ్ వ్యూ అయితే చూసుకోండి ఒకసారి. ఇక్కడ నుండి ఆదిబట్ల TCS వెళ్ళడానికి కూడా మనకు ఒక 15 to 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది మనకు టోటల్గా 300 yards కదా, 2200 SFT వస్తుంది. UDS వచ్చేసి ఈచ్ వన్ 75 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో 75 గజాలు ఉంటుంది UDS. సో అన్ని కామన్ ఏరియా, ఆల్ ఫెసిలిటీస్ ఇవన్నీ టోటల్గా మీకు అన్నీ కలుపుకొని అవన్నీ చూసుకొని మీకు 1,30,00,000 ఈ ఫ్లాట్ మీకు ప్రైస్ పడుతుందండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ లోకాలిటీలో, ఈ లొకేషన్లో, వీటన్నింటికి ఇంత దగ్గరగా ఉన్న ఈ అపార్ట్మెంట్, ఈ ఫ్లాట్లో కనుక మీకు ఎవరైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక
ఇమీడియట్గా మీరు కాల్ చేయండి, ఆ నెంబర్కి కాల్ చేయండి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి. ఎందుకనంటే ఓన్లీ ఇప్పుడు జస్ట్ 3 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిందండి. సో 90% వర్క్ కంప్లీట్ అయింది, ఒక 10% వర్క్ ఉంది. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మీరు డెఫినెట్గా యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.